జన్మభూమి పేరుతో చిల్లర రాజకీయాలు చేయొద్దన్నారు. మోడీ రాహుల్ పైన ఫైర్ అయ్యారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం తప్ప ప్రజలకు చేసిందేం లేదన్నారు. ఇక ఎర్రజొన్న పసుపు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు కేసీఆర్. నిజామాబాద్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందనుకో ఇక జవహర్ రోజ్గార్ యోజన, రాజీవ్ గాంధీ యోజన, మన్ను యోజన, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ పేరు మీద స్కీమ్లు వస్తాయి. వాళ్ళు పోయి బీజేపీ వచ్చిందనుకో దీన్ దయాళ్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వీళ్ళ పేర్లు వస్తాయి. పేర్లు మారుతాయి తప్ప ప్రజల తలరాతలు మారాయి. ప్రజలకు మంచి జరగదు. రాహుల్ గాంధీ మాట్లాడతాడు, నరేంద్ర మోదీ దేశ్ కా ప్రధానమంత్రి చోరే. నరేంద్ర మోదీ గారు మాట్లాడతారు, రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మాయి ఇద్దరు నేషనల్ హెరాల్డ్ కేసులో ఉన్నారు, వాళ్ళు జమానత్ మీద బెయిల్ మీద బయట తిరుగుతా ఉన్నారని ఆయన చెప్తారు. వీళ్ళు దేశ నాయకులా? వీళ్ళ ప్రధానమంత్రులు కావాల్సింది? దయచేసి ప్రజలు ఆలోచించాలి. వీళ్ళు ఈ విధమైన పద్ధతులు వాళ్ళు విడువరు, మారరు. ఆ మార్పు ప్రజల నుంచే రావాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎర్రజొన్న రైతులు మాకు కొంత ధర రావడం లేదని బాధపడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. తప్పకుండా మీకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గతంలో కూడా మీరు మర్చిపోవద్దు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫైరింగ్ వరకు తీసుకెళ్లి 10.5 కోట్లు బకాయిలు పెడితే వాగ్దానం చేసి ఆ డబ్బు చెల్లించిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ఇప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. తప్పకుండా మీకు న్యాయం జరిగేటట్టు చర్యలు తీసుకుంటాం. ఎలక్షన్ సభ కాబట్టి ఇప్పుడు నేను ఏం అనౌన్స్ చేసినా ఒక బదనాం మన మీద పడుతుంది. కానీ తప్పకుండా స్థానిక మంత్రి గారితో నాయకులతో మాట్లాడి ఏ విధంగా అయితే ఎర్రజొన్నలు అయితే లాభం అవుతుందో ఆ లాభం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు మంది మాటలు పట్టుకొని ఆగం కావద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ప్రతి మండలానికి, ప్రతి తాలూకాకు పసుపు సమస్య ఉంది జిల్లాలో. ఇలా హైదరాబాద్ లో కానీ, సిద్దిపేట కానీ, నిజామాబాద్ లో కానీ, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్ నగర్ లో కానీ పట్టణ ప్రాంత ప్రజలు పసుపు కొనుక్కోవాలంటే దాంట్లో కెమికల్ కలుపుతా ఉన్నారు, కల్తీ కలుపుతా ఉన్నారు, రంపం పొడి కలుపుతా ఉన్నారు. దానికోసం మన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఎక్కడి పసుపు అక్కడనే కొని రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి దాన్ని ఇక్కడనే పసుపు తయారు చేసి తెలంగాణ బ్రాండ్ మీద మొత్తం భారతదేశానికి అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది జరగడానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడే మంది మాటలు పట్టుకొని ఆగం కావద్దని జొన్న రైతులకు కానీ, పసుపు రైతులకు కానీ మనవి చేస్తా ఉన్నాం.